నువ్వు భూమి మీద పుట్టినప్పుడు నీ జీవితం మొత్తం గడవాలంటే సమాజంతో సంబంధం ఉండే తీరాల. నువ్వే కాదు, నేనైనా, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సమాజంతో సంబంధం కలిగే ఉండాల. అవసరం లేదు, నాకు సంబంధం అవసరం లేదు సమాజంతో అని అనుకుంటే అడవిలో పోయి బతుకుండ్రి. అడవిలో పోయి బతుకుతే మీరక్కడ ఎట్లా బతికినా మీ ఇష్టం వచ్చినట్టు ఎట్లున్నా కూడా అడవిలోకి వచ్చి ఎవ్వరు అడగరు మిమ్మల్ని. అదే జనాల మధ్యలో సమాజంలో ఉంటే ఖచ్చితంగా అడుగుతారు, అడిగి తీరుతారు. ఎందుకంటే ఆ హక్కు ఉంటుంది వాళ్ళకు. పుట్టంగానే ఆ హక్కుతోటే పుడతారు వాళ్ళు. నువ్వైనా సరే ఖచ్చితంగా అడిగే హక్కు ఉంటుంది. మనిషి పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా సమాజంలోనే బతుకుతాడు. ఈ సమాజంతో నాకు అవసరం లేదు అనుకునేటోళ్ళకి చెప్తున్నా, నువ్వు పుట్టినప్పుడు మీ ఇంట్లో తొట్లే వేస్తారు. అప్పుడు ఎంతమంది వస్తారు మీ ఇంటికి, నిన్ను ఆశీర్వదించి పోతారు. అప్పుడు మీ అమ్మ నాన్న ఎంత సంతోషపడతారు. మా ఇంట్లో గొప్పగా తొట్లే వేసినాం, అందరు వచ్చిండ్రు అని ఎంతో సంతోషపడతారు. ఆ సంతోషం కారణం సమాజం, వాళ్ళంతా సమాజమే. నువ్వు పెళ్ళి చేసుకుంటావు, మంచిగా గ్రాండ్గా తాళాలు మేళ తాళాలతోటి బంధు జనాలతోటి పెళ్ళి చేసుకుంటాం. అబ్బాయి అమ్మాయి ఇద్దరే అయితే ఇట్లా పుస్తక కట్టుకొని అయితే పెళ్ళి చేసుకోరు కదా, అందరిని పిలిచే పెళ్ళి చేసుకుంటావు కదా. నేను గొప్పగా నా పెళ్ళి గ్రాండ్గా వేసుకున్నా, అందరు వచ్చిండ్రు అని చెప్పుకుంటావు, సంతోషపడతావు. ఆ సంతోషం కారణం సమాజం. అట్లనే నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా నీ కుటుంబం పుట్టేడు దుఃఖం ఉంటుంది, ఏం చేయలేకపోతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఇంటికోళ్ళు ఇంటి ముంగటోళ్ళు మీ బంధువులు అందరు వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేస్తారు. నీ చనిపోయిన కార్యక్రమాలన్నీ వాళ్ళంతెవరు, వాళ్ళు సమాజం, వాళ్ళంతా సమాజం.